విజయనగరం జిల్లా చీపురుపల్లి కాన్స్టిట్యున్సీలో టీడీపీ అభ్యర్థిగా ఒక 10 సంవత్సరాలుగా కిమ్మిడి నాగార్జున గారు ఉన్నారు. అతను కాకుండా గంటా శ్రీనివాసరావు అనే వ్యక్తిని ఇక్కడ టీడీపీ క్యాండిడేట్గా నిలబెట్టడానికి అధిష్టానము చెప్తుందనేసి వార్తలు వస్తున్నాయి. దీనిపైన ప్రజాస్పందన ఏంటనేది తెలుసుకుందాం. ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు పొలాల్లో, వాళ్ళు అడిగి మనం తెలుసుకుందాం. ఇప్పుడు టీడీపీ అభ్యర్థిగా నాగార్జున అని మీకు అందరూ తెలుసు కదా. టీడీపీ అభ్యర్థిగా నాగార్జున అని మనందరూ తెలుసు. అతను కాకుండా గంటా శ్రీనివాసరావు అనే వ్యక్తికి ఇస్తాను. దీనిపైన మీ స్పందన ఏంటండి? గంటా శ్రీనివాసరావు ఇస్తే ఓట్లు లేరండి, అనుభవంగా ఉన్నాయి. మన నాగార్జున అయితే మనకి ఇక్కడ ఒక అన్ని వరకు మనకి సపోర్ట్ చేస్తారు. మా ఇంటికి వస్తారు, అన్ని చేస్తారు. అతను మా ప్రతి ఫంక్షన్కి వస్తారు, ప్రతి దీనికి మా దగ్గరికి వెళ్ళగలం. ఎవరో గంటా శ్రీనివాసరావు ఇక్కడికి వస్తే సత్యం కోట్లేదు, ఇక్కడ మాత్రం మరి అది పక్క. అయితే ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారు ఇక్కడికి వస్తే మీరు సపోర్ట్ చేస్తారు, చేయరండి? చెయ్యము. ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారికి ఇస్తే మీరు సపోర్ట్ చేస్తారు, చేయరా? నాగార్జునకే ఇంతవరకు నాగార్జున ఉంటాను కాబట్టి ఇస్తే ఆయన గెలిస్తేనే మాకు అవకాశం. అతను కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే కష్టమే గెలడం, బొత్తడు వచ్చేస్తాను. అవును, మీరు సపోర్ట్ చేస్తారు వేరే వాళ్ళకి టికెట్ ఇస్తే? లేదండి, నాగార్జున బాబుకి సపోర్ట్ చేస్తారు. అయితే పెద్ద ఆయన ఉన్నారు, అతన్ని అడిగి కూడా తెలుసుకుందాం. పెద్ద ఆయన చీపురుపల్లిలోన నాగార్జున బాబు కాకుండా వేరే వాళ్ళు టికెట్ ఇస్తానంటారు, దానిపైన మీ స్పందన ఏంటి? పెద్ద ఆయన మాకు నాగార్జున బాబు అయితే అందులో ఉంటాడు, అన్ని బాగుంటాయి. అతను అయితే ఇది అవుద్దని మేము బాధపడతాను. మరి ఇంకెదటోళ్ళు అయితే అక్కడ మరి అతను సత్యబాబు గెలుస్తాడు, కానీ ఇతను మరి ఎవరికైనా ఓటు పడదాం. మరి గంట పెద్ద క్యారెక్టర్ ఉన్న వ్యక్తే కదా, అతనికి మీరు అతనికైనా మనకి సపోర్ట్ అంటే అతను మనకి తెలియదు కదా, ఇంతకు ముందు అనుకునేట్లేదు కదా. అవును, అతను తెలియని మొఖం మీద మనమే ఓటు వేస్తున్నాం. అది అయితే ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారికి టికెట్ ఇస్తే మీరు అతనికి సపోర్ట్ చేస్తారా, చేయరా? చెయ్యము. ఈ 10 సంవత్సరాలు ఆయన కృషి చేశారు. మరి ఇప్పటికిప్పుడు అతన్ని కాదనేసి ఇంకో కొత్త వారికి ఇస్తానంటే మరి ఇక్కడ కొంచెం డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుందని నా ఉద్దేశం. అయితే ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారికి మీ టికెట్ ఇస్తే మీరు ఏమైనా సపోర్ట్ చేస్తారా, చేయరా? గంటా శ్రీనివాసరావు గారికి టికెట్ ఇస్తే పార్టీ ఇచ్చిన తర్వాత మరి మనం చేయలేమని అనలేం కదండి. కాకపోతే ఏటవుద్దంటే ఇప్పుడు కొత్త వ్యక్తిని తెచ్చి మీరు చెయ్యండి అంటే పార్టీకి చేస్తాం, కానీ పార్టీ దగ్గర నుంచి వెళ్ళిపో. కానీ ఇతను అయితే గెలిచే అవకాశాలు ఉన్నాయి మాకు పుష్కలంగా ఉన్నాం. నాగార్జున బాబు అయితే మాకు మంచిదండి, ఆయన ఓట్లేసి గెలిపిస్తాం. ఇంకెవరైతే మాకు పడుతుంది. అతను కాకుండా వేరే వాళ్ళు ఎవరికైనా టికెట్ ఇస్తే చీపురుపల్లిలో సపోర్ట్ చేస్తారా? మేము సపోర్ట్ చేయమండి, ఎందుకంటే మాకు నమ్మకం నాగార్జున బాబు. మీ ఒపీనియన్ ఏంటండి? మా ఒపీనియన్ నాగార్జున బాబు కావాలి మాకు. ఒక బెదర్ లాగా, ఒక అన్నలాగా మాకు అభిమానంగా ఉంటున్నాడు. ఆయన మాత్రం మాకు ఏదైనా కష్టం అయితే ఆయన ఆదుకుంటాం. ఎవరో ఇప్పుడు వచ్చే శాస్త్రం అంతే అది ఎలాగవుద్ది. అయితే ఇప్పుడు టీడీపీ టికెట్ అతనికి కాకుండా ఇంకెవరికి ఇచ్చినా కానీ ఇతనే కావాలి మాకు. ఇతనికే ఇవ్వాలి టికెట్. నాగార్జున బాబుకి టికెట్ ఇవ్వాలా? అదే వేరే వాళ్ళకి ఎవరికైనా టికెట్ ఇస్తే మీరు వాళ్ళకి సహకరిస్తారా? నాగార్జున బాబు పెద్ద చీపురుపల్లిలోన టీడీపీ క్యాండిడేట్ గా నాగార్జున బాబు అనుకుంటారు కదా మీరు అందరూ. అతను కాకుండా వేరే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చి మీరు సపోర్ట్ చేస్తారా? చేస్తామండి, మీరేం అనుకుంటారు? చేస్తాం కదా. వేరే వాళ్ళకి ఇక్కడ నిలబెడితే లేదు, ఆ ఛాన్స్ ఉండదండి. మరి అయితే మరి అలా కెట్టదు. అదే గ్రామంలో పాలకేంద్రం దగ్గర కొంతమంది ఉన్నారు, వాళ్ళు అడిగి వాళ్ళ అభిప్రాయం ఏంటో కొనుక్కుందాం. అయితే ఇప్పుడు టీడీపీకి మన చీపురుపల్లి నియోజకవర్గంలో నాగార్జున బాబు కాకుండా వేరే వాళ్ళకి ఇస్తానంటారు, దానిపై మీ అభిప్రాయం ఏంటండి? వేరే అయితే మేము సపోర్ట్ మరలేదు, నాగార్జున బాబు అయితే మేము సపోర్ట్. 10 సంవత్సరాలు బట్టి అతను పార్టీకి నమ్ముకుని ఎంతో చేసి నమ్ముకుని ఎంతో త్యాగం చేసి చేస్తారు. పెద్ద ఆయన బాగున్నారా? ఏం పేరు సార్ మీ పేరు? అనంతరావు. అందుకే మనకి టీడీపీ అభ్యర్థిగా నాగార్జున అని మీకు అందరూ తెలుసు కదా. అతను కాకుండా వేరే వాళ్ళకి కొత్త వాళ్ళకి ఇస్తాననేసి ప్రచారం వస్తుంది, దీనిపై మీ స్పందన ఏంటండి? మాకు నాగార్జున గారు అయితే కొద్దిగా అందుబాటులో ఉంటారు, ప్రతి ఒక్క విషయం గురించి కృషి చేస్తారు కాబట్టి పర్లేదు. మాకు అతను అయితే మేము సపోర్ట్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మరి గంట అంటే మరి అతను ఎక్కడి నుండో మనకు తెలియని వ్యక్తికి అతను సపోర్ట్ చేయడం కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారికి ఇస్తే మీరు సపోర్ట్ చేస్తారా, చేయరా? మరి సపోర్ట్ అంటే పార్టీ పరంగా ఏది చెయ్యాలి, కానీ ఇతనికి ఉన్నంత సపోర్ట్ అతనికి చేయడానికి కొద్దిగా ఇంట్రెస్ట్. ఇక్కడ కొంతమంది వ్యవసాయం పని చేసుకుంటారండి, వాళ్ళు అడిగి మనం తెలుసుకుందాం వాళ్ళ ఒపీనియన్ ఏంటండి. ఇప్పుడు టీడీపీ క్యాండిడేట్ గా నాగార్జున బాబు ఉన్నారు కదా, అతను కాకుండా కొత్త వాళ్ళు ప్రకటిస్తానంటారు, దానిపై మీ స్పందన ఏంటండి? స్పందన అంటే మరి ప్రస్తుతానికి ఇతను అందరికి బాగా పరిచయం ఉన్నాడు కదా. అవును, మరి ఇతనే గెలిస్తారని ఆలోచన మీద ఉన్నాం అందరం. అవును.
ఇప్పుడు కొత్త వాళ్ళకి ఎవరికైనా ఇస్తే మీరు సపోర్ట్ చేస్తారా? ఇంకోటి అంటే కొంచెం మరి ఇప్పుడు మరి తారుమార్లు అవ్వదు కదండి. అవును. అది ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఉన్నోళ్ళు కాబట్టి ఇలా ఎక్కడ వచ్చిన వాళ్ళకి ఇవ్వడం అది ఇది అంటారు కదా. నువ్వైనా ఓటేస్తావు ఇవైతే గంటా శ్రీనివాసరావు గారికి ఇస్తే? ఓటు ఏమంటే మరి టీడీపీ ఎంత తెగి తప్పదు కదండి. అవును. అదే అయితే నాగార్జున గారికి ఎక్కువ సపోర్ట్ చేస్తారా గంటా శ్రీనివాసరావు గారికి ఎక్కువ సపోర్ట్? నాగార్జునకి ఎక్కువ సపోర్ట్ చేద్దాం ఆలోచన ఉన్నాం. జీబురుపల్లికి కొత్త క్యాండిడేట్ ని ప్రకటిస్తానంటారు, దానిపైన మీరు స్పందన ఏంటండి? స్పందన ఏముందండి, మాకు తెలిసిన క్యాండిడేట్ ఉంటేనే కరెక్ట్ మాకు. అయితే ఇప్పుడు మీకు గంటా శ్రీనివాసరావు గారికి ఇస్తే సపోర్ట్ చేస్తారా చేయరా? అదండి అదే చెప్తున్నా, అంటే ఏదైనా పార్టీ పరంగా అయితే ఓటు వేస్తాం. అది మనకు తెలిసిన క్యాండిడేట్కి అయితే మనం వేసి గెలిపేందుకు సత్తా మనకు ఉంటుంది. అదనమాట. ఎవరు పెడితే వాళ్ళు తెచ్చి ఇక్కడ అయితే మనకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి సపోర్ట్ చేయలేము, మానలేము. గురువు గారు నమస్కారం అండి, బాగున్నారా? బాగున్నారా? టీడీపీ అభ్యర్థిగా నాగార్జున బాబు కాకుండా కొత్త క్యాండిడేట్ ని ప్రకటిస్తానంటే వార్తలు వస్తున్నాయి కదా, దానిపైన మీ స్పందన ఏంటండి? మా స్పందన నాగార్జున బాబు నేటికో 10 సంవత్సరాలు పెట్టి అనుకుని ఉన్నారు. మాకు ఎంతైనా నాగార్జున కూడా మాకు అనుకూలంగా ఉంటారు. వేరే వాళ్ళు అయితే ఇంకొక ఇబ్బందులో పడతాం మేము. అది మాకు. అయితే నాగార్జున బాబు కాకుండా గంటా శ్రీనివాసరావు గారికి ఇస్తే మీరు సపోర్ట్ చేస్తారా చేయరండి? ఇబ్బందికి పడతామండి. సపోర్ట్ అంటే వేరే ఎక్కడ ఉంటారు వైద్యాలు, ఇక్కడైతే లోకల్ వాళ్ళకి మాకు అనుకూలంగా అన్నీ ఉంటాయి. ప్రతి 5 సంవత్సరాలు మారితే అది కరెక్ట్ కాదు. మేము కూడా కార్యకర్తలు చాలా ఇబ్బంది పడవలసి ఉంటుంది. బ్రదర్ మీ స్పందన ఏంటి బ్రదర్ దీనిపైన? మా స్పందన మేము ఎప్పుడు కూడా ఒక 5 సంవత్సరాల నుంచి కిమిడి నాగార్జున గారిని నమ్ముకుంటున్నాం. కొత్త క్యాండిడేట్కి ఇస్తే మీరు సపోర్ట్ చేస్తారా చేయరా? సపోర్ట్ అయితే కష్టం అంటే. ఇంకొక అతని నుంచి అడిగి తెలుసుకున్నాం. బ్రదర్ దీనిపైన మీ స్పందన ఏంటి బ్రదర్? నాగార్జున సార్ వస్తే మంచిది. గంటా శ్రీనివాసరావు గారు వస్తే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. గంటా శ్రీనివాసరావు అయితే ఇక్కడ ఇప్పుడు వచ్చి వస్తారు, మళ్ళీ ఇంకెక్కడికైనా వెళ్ళిపోవచ్చు. మళ్ళీ అలాంటి ఇబ్బందులు ఉంటాయి. అందుకని మాకు నాగార్జున సార్ అయితే గంటా శ్రీనివాసరావు గారికి మన నియోజకవర్గంలో టికెట్ ఇస్తే మీరు సహకరిస్తారా సహకరించారా? సహకరించలేము, అది ఏం చేయలేము అసలు. అయితే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారండి? గంట వస్తే కష్టమండి మరి. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నాయకుడిని మార్చేస్తున్నారు. మా చీపురుపల్లి దౌర్భాగ్యం ఉండేది. మేము ఎప్పుడు కూడా ఒక నాయకుడు అంటే ఒక నాయకుడినే నమ్ముకుంటాం. మళ్ళీ ఇంకో కొత్త క్యాండిడేట్ అంటే మేము సమర్థించుకోలేము. కొంచెం పెద్ద అయినా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఒక్క విషయాన్ని ఆలోచించి మాకు కిమిడి నాగార్జున గారే పర్మనెంట్ క్యాండిడేట్ అనేది మాకు అంటే ప్రకటించాలండి. మాకు శ్రీ గంటా శ్రీనివాసరావు గారు అయితే ఇప్పుడు 6 సార్లు గెలిచారు వేరు చోట్ల. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చారు, మళ్ళీ తర్వాత ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు కిమిడి నాగార్జున గారు అలా కాదు, పర్మనెంట్ గా మాకు కిమిడి నాగార్జున గారే కావాలి. ఇప్పుడు నియోజకవర్గంలోన కొత్త అభ్యర్థిని ప్రకటిస్తుంటారు కదా, దానిపైన మీ స్పందన ఏంటండి? మాకు నాగార్జున అయితే బాగుంటుంది. మళ్ళీ వాళ్ళమ్మ తప్పించి ఇక్కడ మళ్ళీ నాగార్జున బాబు వేశారు. వేసిన తర్వాత 5 ఏళ్ళు పరిశ్రమ అయితే మళ్ళీ క్యాండిడేట్ని మార్చేస్తుంటే మాకు కొంచెం బాధలుగా ఉంది. కొత్త క్యాండిడేట్ అయితే ఇక్కడ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మాకు మళ్ళీ పరిశ్రమ మళ్ళీ 1 నుండి 5 సంవత్సరాల వరకు ఉంటుంది. మళ్ళీ క్యాండిడేట్ ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మీకు ఎవరు కావాలండి? నాగార్జున బాగుంటే బాగుంటుంది. అయితే గంటా శ్రీనివాసరావు గారికి ఇస్తే మీరు సపోర్ట్ చేస్తారా చేయరా? సపోర్ట్ ఎలా చేస్తుంటే ఇక్కడ 5 ఏళ్ళు అతను కూడా క్యాండిడేట్లు మార్చడం కూడా చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ కాదు. అలాగే ఎన్నిసార్లు ఎంతమందిని ఎమ్మెల్యేలు మారుతారు, అతను ఎంతమందిని అలాగా కొత్త వాళ్ళు వేస్తారు. అది మాకైతే ఇష్టం లేదు. పార్టీకి కూడా ఇబ్బందులు కలుగుతాయని నేను అనుకుంటున్నాను. వందనేటి మరి ఇక్కడ ఫస్ట్ నుండి అందుబాటులో ఉన్నారు కదా నాగార్జున గారు, మరి ఆయన అయితే బాగుంటుంది అనుకుంటాను. మరి ఆయనకి ఇస్తే బాగుంటుంది. అదే గంటా శ్రీనివాస్ గారికి ఇస్తే మీరు సపోర్ట్ చేస్తారండి? సపోర్ట్ అంటే మరి పార్టీ పరంగా పక్కన పెట్టి అధిష్టానం నిర్ణయం కలుగుంటే అది తప్పదు అనుకండి. కాకపోతే అందుబాటులో ఈయన ఉంటారు ఎక్కువ నాగార్జున గారు. మరి ఆయన అయితే మరి బాగుంటుందండి. మా నియోజకవర్గం అయితే ఒకటే చెప్తానండి, టికెట్ ఎవరికి ఇచ్చినా సరే ముందు ప్రకటించమని చెప్పామండి. 6 మాసాల క్రితం ప్రకటించి ఈ అడ్డాకి ఉండదండి మాకు. కరెక్ట్గా ఎలక్షన్ ముందు రావడం, 1 నెల 15 రోజుల ముందు ప్రకటించడం, అంతలోకి అంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు సర్దుకోవడం, మేము వెనక అయిపోవడం, మేము ఫెయిల్ అయిపోవడం కంపల్సరీ జరుగుతుంది.